లక్ష్మీ సంవాదం అనేటువంటి ఘట్టాన్ని మనం చేరుకున్నాం. లక్ష్మీ సంవాదం తెలుసుకోవాలంటే దానికి పూర్వంగా జగన్నాథ స్వామి యొక్క ఉద్భవం తెలుసుకోవాలి. ఆయన ఎందుకు ఉద్భవించాడు, ఆయన అసలు ఎవరు అన్నది మనం తెలుసుకోవాలి. దీనికి ఆధారంగా పురుషోత్తమ మహత్యం అనేటువంటి గ్రంథం మనకి ఆధారం చూపిస్తున్నారు. అంటే స్కంద పురాణంలో సాక్షాత్తు స్కందుడికి శ్రీమన్నారాయణుడే ఉపదేశించినటువంటి వాక్యం ఆ యొక్క పురుషోత్తమ మహత్యం. పురుషోత్తమ మహత్యంలో స్వామి యొక్క ఉద్భవాన్ని తెలియజేశారు. ఒకానొకప్పుడు ఈ యొక్క కళింగ సాంప్రదాయంలో ఉండేటువంటి కళింగ రాజ్యమైనటువంటి నీలాచలం అనేటువంటి ప్రాంతంలో ఇంద్రజిమ్న మహారాజు అనేటువంటి మహారాజు ఉండేవారు. ఆ యొక్క ఇంద్రజిమ్న మహారాజుకి పుత్ర సంతానం లేదు కనుక తాను క్షత్రియుడు. పుత్ర సంతానం లేకపోతే తర్వాత రాజ్యాన్ని ఎవరు వారిస్తారు అనేటువంటి రాజ్యకాంక్షతో ఒక బ్రాహ్మణ బాలుడిని తాను దత్తత తీసుకుని దాన్ని క్షత్రియత్వం చేయమంటాడు. కానీ ఆ బ్రాహ్మణుడు నేను బ్రాహ్మణుడిని, నేను క్షత్రియత్వం చేయకూడదు అనేటువంటి దీనిగా మీరు రాజ్యాన్ని పరిపాలించండి, అనంతరం కూడా తన బావగారు ఆ యొక్క రాజ్యాన్ని పాలిస్తారని చెప్పి ఆయన ఈ యొక్క కళింగ దేశం అంతా కూడా నిత్యం సంచారం చేస్తూ దేశంలో ఉండేటువంటి సువీక్ష కబురుల్ని అదేవిధంగా దేశంలో ఉండేటువంటి అన్నింటినీ కూడా రాజుకు చెప్తూ ఉండేవాడు. అదేవిధంగా తాను అలాగా ఇప్పుడు ఉండేటువంటి నీలాచల ప్రాంతం వరకు కూడా వచ్చాడు. ఆయన వెతుక్కుంటూ అలా అన్నీ కూడా చూసుకుంటూ ఇతరులు కూడా చూసుకుని వస్తుంటే ఆ యొక్క ఇప్పుడు ఉండేటువంటి పూరి ప్రాంతం, ఆ యొక్క నీలాచల ప్రాంతంలో నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం, అక్కడ అందరూ కూడా పోయే వాళ్ళు నివసిస్తూ ఉండేవారు. అంటే అడవిలో తిరిగేటువంటి వాళ్ళందరూ కూడా నివసిస్తూ ఉండేవారు. అక్కడ నివసిస్తున్నటువంటి ప్రాంతంలో అందరూ కుటీరాలు వేసుకొని చిన్న చిన్న గూడెలు వేసుకుని ఉండేవారు. అందరూ గూడెలు వేసుకుని ఉండేవారు. అక్కడ స్వామి నీలమాధవ రూపం అనేటువంటి రూపంతో మాధవ స్వరూపంగా ఉండి అందరికీ కూడా అభయాన్ని ఆ యొక్క పోయే వారందరికీ కూడా దర్శనాన్ని అందించేవారు స్వామి. ఈ యొక్క బ్రాహ్మణ బాలుడు వెళ్ళాడు, ఎంతో ఆకలి దప్పికతో ఉన్నవాడు. అదంతా కూడా సముద్ర తీర ప్రాంతం, మంచినీరు ఉండదు తాగడానికి. ఎంతో ఆయన కృషించిపోయి మంచినీరు కూడా దొరక వెతుకుతూ ఉంటే ఇంకా ప్రాణం పోతుంది అన్న కాలంలో ఒక కోయి బాలిక అక్కడ ఉండేటువంటి వాళ్ళ బాలిక వచ్చి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ పూరి గుడిసెలో కూర్చోబెట్టి చక్కగా మంచి బంగారు పనుల్లో పంచపక్ష పర్వాలను చూడుతుంది. ఆశ్చర్యపోతాడు వాడు. అదేమిటది, చూడడానికి ఇంత కటిక దరిద్రంగా ఉన్నారు, గూడి వేసుకుని ఉన్నారు, చూస్తే నిర్మానుష్యమైన ప్రాంతం, అడవి ప్రాంతం, ఇక్కడ ఇంత పంచపక్ష పర్వాణాలు ఇంత బంగారు పనుల్లో పెట్టేటువంటిది ఇక్కడ ఉంది అని ఆలోచిస్తాడు. అంతా అయిపోయింది, అంత సేద తీరుతాడు. అడుగుతాడు, మేమమ్మ మీకు ఇన్ని ఎక్కడివి, మీకు ఎవరు ఇస్తున్నారు అంటే మాకు సాక్షాత్తు శ్రీ నారాయణ ఉన్నాడండి, ఆయన రోజు వచ్చిన భోజనం చేస్తాడు, అందుకే ఎవరు వచ్చినా కూడా అతిథి సాక్షాత్తు నారాయణుడు కనుక అతిథులు కూడా అందులోనే వడ్డిస్తామండి. మేము అతిథుల్ని కూడా నారాయణ స్వరూపంగా మేము భావించి వడ్డిస్తామంటే మీ దగ్గర నారాయణ రోజు వచ్చి భోజనం చేస్తున్నాడా? అయ్యో ఇంద్రజిమ్న మహారాజు అంత గొప్ప భక్తుడు, అంత ఈయన అంత రాజ్య పరిపాలన, అన్ని ఆలయాలు కట్టాడు, కానీ ఎప్పుడు స్వామి ఆయన సాక్షాత్కరించలేదే అని ఈ కబురు తీసుకెళ్లి ఇంద్రజిమ్న మహారాజు చెప్తాడు. అయ్యా ఇలా నీలమాధవ రూపంలో స్వామి నారాయణుడు అక్కడే ఉన్నాడు, మీరు వస్తే మీకు చూపిస్తాను అంటాడు. తీసుకెళ్తాడు. కానీ వాళ్ళు చూపించరు, మేము ఎవరికి దాన్ని స్వామి దర్శనాన్ని ఇవ్వము అంటే అక్కడే ఉండి అలా వాళ్ళతో తిరిగి వాళ్ళలో వాడి అక్కడికి వాళ్ళ బాలికనే వివాహం చేసుకుంటారు. వాళ్ళ బాలికని వివాహం చేసుకుంటే ఇప్పుడు మరి పెళ్లి చూసుకున్న అల్లుడికి మరి చూపించాలి కదా వాళ్ళ స్వామి. అందుకు చూపిద్దామన్న టైంలో ఆయన తెలివిగా ఒక గుప్పెడు ఆవకు గింజలు పట్టుకొని అలా దారి మొత్తం జరుగుతూ పోతాడు. ఇప్పుడు కళ్ళ గంత తడుపుని తీసుకెళ్తారండి, తెలిసిపోతుంది కదా ప్రాంతం. అందుకు చక్కగా చేతిలో ఒక ఆవకు సంచులు పట్టుకొని అలాగా దారి మొత్తం పెంచుకుంటూ పోతాడు. కొన్నాళ్ళు ఇక్కడ వర్షించి అక్కడ ఆవకు మొక్కలన్నీ కూడా లేస్తాయి. ఇంద్రజిమ్న మహారాజు ఆవకు మొక్కలు ఉండేటువంటి దారంతా కూడా తీసుకెళ్లి ఆఖరికి ఆ గుహకు చేరుకుంటారు. నీలమాధవ స్వామి ఉండేటువంటి రోజు అక్కడ ఇంద్రజిమ్న మహారాజు లోపలికి వెళ్ళగానే సాక్షాత్ స్వామిని అలాగే మాయమైపోతాడు. అయ్యో ఇంద్రజిమ్న మహారాజు బాధపడతాడు, అయ్యో స్వామి నేను ఎంత భక్తుని నాకెందుకు సాక్షాత్కరించట్లేదు అని ఎంతో బాధపడతాడు. ఆ తర్వాత మళ్ళీ ఎంతో చింతించకుండా మళ్ళీ స్వామి కోసం యాగాన్ని తప్పించాడు. ఆ యొక్క ఇంద్రజిమ్న మహారాజు చేసినటువంటి యాగంలో మళ్ళీ మాధవ స్వామిగానే బయటకు వస్తాడు. తాను అనుకున్నటువంటి రూపంగా రాడు. ఇలా కాదని చెప్పి సాక్షాత్ బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ తీసుకుని వస్తాడు భూమి మీద. ఏమయ్యా నాతో రావట్లేదు కదా, నీకు తండ్రే కదా సాక్షాత్ శివనారాయణుడు, నువ్వు చేస్తే వస్తాడేమోనయ్యా, నువ్వే బ్రహ్మగా ఉండి చేయమంటాడు. అప్పుడు ఇంద్రా దేవతలందరికీ కూడా వారి వారి వర్ణాలను ఇచ్చి బ్రహ్మదేవుని యజ్ఞకర్తగా బ్రాహ్మణుడిగా కూర్చోబెట్టి యాగం చేయిస్తాడు. అంతటి యాగం చేస్తే
వీడి భక్తితో చేయాలి కానీ వారి భక్తితో చేయనటువంటి స్వామి యొక్క క్రోధ రూపమైనటువంటి నారసింహ రూపంగా యజ్ఞంలోంచి ఉద్భవిస్తాడు ఆయన. ఇప్పుడు ఉండేటువంటి యజ్ఞ నరసింహస్వామిగా ఉద్భవిస్తాడు బయట. అది చూడగానే అయ్యో అందరూ కూడా బయట చెప్తారు, అయ్యో స్వామి ఎందుకు మళ్ళీ నరసింహావతారం ఎత్తారు? నరసింహ అంటే అందరికీ భయమే కదండి. ఇంద్రాది దేవతలందరూ కూడా నరసింహావతారం చూస్తే అందరూ భయభీతి చెల్లారు. ఒక ప్రహ్లాదుడు తప్ప ఎవరు దగ్గరికి వెళ్ళి సాహసం కూడా చేయలేదు ఆయన దగ్గరికి. మళ్ళీ ఈయన ఎందుకు ఇచ్చాడు అని నమస్కారం చేసి ఇప్పుడు మనం రోజు చదువుకుంటున్నటువంటి నమోస్తు అనంతాయ సహస్రముఖయ సహస్రపాదాక్షోభావే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే శాస్త్రకోటి యుగధారిణే నమః అని సాక్షాత్తు బ్రహ్మదేవుడే పురుషోత్తమ మధ్యం గ్రంథం ప్రమాణంగా ఆయన యొక్క సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నారసింహ రూపంగా ఉద్భవించినటువంటి నారసింహ రూపాన్ని బ్రహ్మదేవుడే సాక్షాత్తు ఆయన్ని స్తుతించినటువంటి స్తోత్రం. దాన్ని ఇప్పుడు మనం విష్ణు సహస్రనామంలో చేర్చుకొని దాన్ని రోజు చదువుకుంటున్నాం. ఆ యొక్క నీలాచల ప్రాంతంలో ఉద్భవించిందే. అనంతరం కూడా ఆ నరసింహస్వామి తీసుకెళ్లి చక్కగా శాంతింపజేయాలని పెద్ద కొలను కట్టి ఇంద్రజమున సరస్సుని ఆ మధ్యలో ప్రతిష్ఠిత చేశాడు. అలా కాదని మళ్ళీ బాధపడి పాపం పడుకుంటాడు. అయ్యో ఏడ్చి పడుకుంటాడు పాపం ఇంద్రజన మహారాజు. అప్పుడు ఇంద్రజన మహారాజు స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి నేను ఇలాగా దారు రూపమై ఉన్నాను, నీ గురించి ఈ యొక్క సముద్ర తీరంకి వస్తాను అంటే తాను వెళ్ళి ఉదయం వెతకగా 3 దారువులుగా స్వామి ఆ యొక్క సముద్ర తీరంలో దొరుకుతాడు. అనంతరం కూడా దాన్ని చక్కగా రాజభవనానికి మరలిస్తాడు. దేశంలో ఉండేటువంటి అందమైనటువంటి శిల్పులందరినీ చెప్పించి దాన్ని చెక్కిస్తాడు. కానీ ఎంతటి అందమైన వాడు వచ్చి ఉలితో ఇలా పుట్టినా ఉలి మద్దమారిపోతుంది, ఎంతమంది పుట్టినా బద్దమారిపోతుంది. అయ్యో మళ్ళీ స్వామి పక్షిస్తున్నాడు అని ఎంతో అలా బాధపడితే మళ్ళీ స్వామి విశ్వకర్మకి చెప్పి విశ్వకర్మే బ్రాహ్మణుడిగా ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఇంద్రజన మహారాజు వస్తాడు. ఏమయ్యా నేను చెప్తాను విగ్రహాన్ని, కానీ నా దోషాలు నాకు 15 రోజులు గడువు కావాలి. 15 రోజుల గడువులో ఎవరూ రాకూడదు, ఎవరూ నన్ను చూడకూడదు, నేను చేస్తుంది ఏది కూడా బయటికి తెలియకూడదు. నేను ఏం చేస్తాను మీకు 15వ రోజు స్వామిని అప్పచెప్పే బాధ్యత నాది. కనుక ఎవరు ఏమి మాట్లాడకండి అంటే అలాగే వారికి కావాల్సినటువంటి ఆ 15 రోజులకి కావాల్సిన గ్రాసం అది ఒక మంచి గది అన్నీ అలవరుస్తాడు. కానీ ఎంతో వృద్ధ బ్రాహ్మణుడు ఆయన, ఇలా తుమ్మితే చచ్చిపోతానా అన్నంత వృద్ధ బ్రాహ్మణుడు, సమీప ఒరిని కూడా ఎత్తలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వృద్ధుడు. లోపలికి వెళ్తాడు, 3 రోజులు చక్కగా పని చేస్తాడు. మరి చక్క పని అంటే శబ్దాలు అనిపిస్తుంటాయి కదా, ఆ శృతి ఉలి శబ్దాలన్నీ కూడా అంతా వెతుకుతాడు. ఎక్కడా కూడా 3 రోజులు వస్తే 4వ రోజు అయ్యేసరికి మరి శబ్దం రాదు. ఇంకా చూస్తుంది, 5వ రోజు చూస్తుంది, 6వ రోజు చూస్తుంది, 7వ రోజు చూస్తుంది. ఇంకా రాజు పత్ని వస్తుంది. ఏమయ్యా మనం నిర్భరంగానే ఉంటాం. మన ఇంట్లో ఆడవాళ్ళు అలా కదా, అయ్యో వాడు చేస్తున్నాడా లేదా, పని చేశాడా లేదా, వాడు ఉన్నాడా లేడా, వాడు చచ్చిపోయాడా, లేకపోతే తిట్టినాడా, వండుకుంటున్నాడా ఏమిటి, ఇలా కాదు నువ్వు వెళ్ళి అడగాలయ్యా అని ఒక ఇంద్రజన మహారాజు చెప్తే ఇంద్రజన మహారాజు చెప్తాడు. ఆయన నేరుగా వెళ్ళకుండా ఆ తలుపందరికీ కూడా హాలం వేసేటువంటి ఆ యొక్క రంధ్రం ఉంటే ఆ రంధ్రంలో చూస్తాడు. అంతే, అక్కడ మాయమైపోతాడు విశ్వకర్మ ఎక్కడ కనబడలేదు. అక్కడికి తలుపు తీస్తాడు. తలుపు తీయగానే వాళ్ళ విశ్వకర్మ ఉన్నాడు, స్వామి ఇలా దారు రూపంగా ఉండిపోతాడు, ఇలాగే ఉండిపోతాడు. అప్పుడు మళ్ళీ బాధపడతాడు, అయ్యో ఏమిటి ఇలా ఉండిపోయింది, ఇలా అయిపోయింది, చక్కగా ఒకటే వచ్చి ఎక్కాడు, దాన్ని కూడా ఇలా ఉంచాము అని బాధపడితే మళ్ళీ స్వామి వచ్చి చింతించకండి, నేను నా యొక్క కొన్ని వరాల వల్ల కొన్ని శాపాల కారణంగా నేను ఇలాగే ఉద్భవించాలి. నా అవతారం నా యొక్క విశేషమైనటువంటి ఉత్తమమైనటువంటి అవతారం, సాక్షాత్ నారాయణుడు చెప్పాడు, ఉత్తమమైనటువంటి అవతారం, పురుషోత్తమ అవతారం. అందుకే జగన్నాథ స్వామి కాదు ఆయన పేరు, పురుషోత్తముడు ఆయన.